సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా, మహాశక్తి పథకమిచ్చ పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు, ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు, 20 లక్షల కొలువులు, 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి ముందుకి శ్రీమతి దామచర్ల నాగశక్తిలతమ్మ గారు వచ్చున్నారు కాబట్టి వారందరికి కూడా మీరు కరతాళ ధ్వనులతో ఆహ్వానించడం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనకున్న సమస్యలు ఇంతవరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మన ఎటువంటి సమస్యను కూడా తీర్చలేదు. ఒంగోలు అభివృద్ధి పడింది అంటే అది ఒక్క దామచర్ల జనార్దన్తోనే సాధ్యపడింది. కాబట్టి మన సమస్యలను కూడా దామచర్ల జనార్దన్ గారు అయినటువంటి ఆమె సతీమణి నాగసత్యలత మేడం గారికి చెప్పుకుంటే మన సమస్య కొంతమేరకైనా తీరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఈరోజు అనేక మీటింగ్లకి వెళ్ళి కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా పట్టుబట్టి మరీ తీసుకొని రావడం జరిగింది. కొంచెం లేట్ అయినా కూడా ఎంతో ఓపికతో మరి మా సోదరులందరూ కూడా ఇక్కడ వెయిట్ చేశారు. లేట్ అయినందుకు అందరూ కూడా మన్నించాలి. మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం మాట్లాడాలనుకున్నారు స్పష్టంగా 1 నిమిషం మాట్లాడి మీ సమస్య అని చెప్తే సరిపోయింది. ఎక్కువగా మీరు సాగదీయకుండా 1 క్షణం మాట్లాడి మీ సమస్యను తెలుస్తారు. ఆల్రెడీ ఉన్న మేజర్ సమస్యని ఇక్కడ మన అందరూ చెప్పారు. గోపి, మరి అదే విధంగా సాంబన్న, మన లీడర్లు మొత్తం చెప్పారు, రాజవిమల్ అన్న అందరూ కూడా చెప్పున్నారు. కాబట్టి మనకి మీ సమస్య ఏదైనా ఉంటే 1 క్షణంలో చెప్పి మేడం గారి విలువైన సమయాన్ని మనము వృధా చేయకుండా ఉండాల్సింది మరి కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఈ యొక్క సభా వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సత్యలతమ్మ గారి ప్రోగ్రాంకి మంచి ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి మండలకు, వేదిక అలంకరించి అందులో ఫస్ట్ మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాగసత్యలతమ్మ గారికి, వేదిక అలంకరించి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగా మీ అందరికి కూడా ఒకరోజు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మీ నుంచి మీ సమస్యలు వినటానికి, అలాగే మీ ఆశీర్వాదం మళ్ళా కూడా 2024 సంవత్సరంలో దామచర్ల జనార్దన్ బాబు గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరటానికి,
బాబు గారు చేసినటువంటి జనార్దన్ బాబు గారు చేసినటువంటి అభివృద్ధి గురించి, రేపు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటానికి వచ్చారు నాగల సత్యరమ్మ గారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఇక్కడంతా కూడా మంచి విద్యావంతులు, ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు. అలాగే ఉమ్మడి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు దామచర్ల జనార్దన్ బాబు గారు మీ ముందుకు వచ్చారు. రేపు 2024 సంవత్సరంలో మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించమని. ఇక్కడ అంతా తెలుసు నాకు, ఇక్కడ ఈ ఏరియాలో మంచి పరిచయాలే ఉన్నాయి. రమణాన్న కాడించి కూడా నాకు తెలుసు, బాగా చిత్తశుద్ధితోటి తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానంతో ఉంటారు ఇక్కడ. అయితే మొన్న ఇప్పుడే సాంబయ్య అన్న చెప్పాడు కొన్ని కారణాలు, అయ్యన్న సత్రం గురించి కొంచెం తెలుసు నాకు. మీ విషయాలన్నీ కూడా నాగ సత్యలతమ్మ గారు వింటారు. మీ సమస్యలను చెప్పండి, అది జనార్దన్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తారు. అన్ని విషయాలు కూడా కులంకషంగా నాగ సత్యలతమ్మ గారు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వచ్చేసి ఇక్కడ అందరూ ఈ విధంగా మరి కూడుకొని మరి ఎందు నిమిత్తం పెట్టుకున్నారో ప్రభా తెలుసు కనుక మరి నాగ సత్యలత గారు మరి విచ్చేసి వారి ఆధీనంలో మరి ప్రభా ఇక్కడ వీళ్ళు చేసే ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నాకైతే పెద్దగా తెలియదు. మరి వీళ్ళకి సమస్యలు ఉన్నాయన్న సంగతి తెలిసి తను మరి తీర్చాలని వాళ్ళ సమస్యల్ని ప్రభా ఉండేటట్టు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతిసారి ట్రిప్ ఎవరో వచ్చినా ఏం చేస్తామో అది అని అంటున్నారు, కానీ పోయినసారి మాత్రం సారు చేస్తామని దిగారు. పాపం దిగారు, వాటర్ గొట్టాలు వేపించారు. మళ్ళీ వచ్చి ఇది కోర్టులో జరుగుతుంది కదా, దానికి కొంత అమౌంట్ ఇచ్చారు, ఒక అమౌంట్ ఇచ్చారు, 50,000 అమౌంట్ ఇచ్చారు. అది ఇప్పుడు దాకా కోర్టుకు మేము రన్ చేసుకుంటా వస్తున్నాము. కానీ ఈ స్థలాలు అక్కడ ఉన్న జడ్జి గారు ఏం చెప్తున్నారంటే మీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా అయిద్దమ్మా అని చెప్తున్నారు. ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మేడం. గెలిచిన తర్వాత మా బాధ కూడా కాస్త అర్థం చేసుకొని ఇక్కడున్న వాళ్ళందరికీ కాస్త ఈ పట్టాలు ఇప్పిస్తే మేము ఉన్నంతకాలం మేము ఎప్పుడు మిమ్మల్ని గెలిపించుకుంటా ఉంటాం, అందరూ కలిసి మిమ్మల్ని గెలిపిస్తానే ఉంటాం మేడం. అది ఇంకేం లేదు మేడం. మీ తరాలు మీరు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అప్పుడు అందరికి 5,000 రూపాయలు ఉద్యోగం కాదు, 1,00,000 రూపాయల జీతం తీసుకుంటారు. అప్పుడు ఇలాంటి ఎన్నో కొనుక్కోవచ్చు, ఎన్నో చెయ్యొచ్చు. అంతేగాని చిన్నదాని కోసం ఆశించి పెద్దదాన్ని పోగొట్టుకోబాకండి. అది నా విన్నపం. నమస్కారం. మీకే ఓట్లు వేసి గెలిపిస్తాం. మైక్ దగ్గర పెట్టమ్మా. సరేనండి. పోయినసారి పంపలేని వేసారు, బాగానే ఉంది. ఏమైనా రోడ్లు వేసేవాళ్ళు కానీ అంతలోకి కోడ్ వచ్చింది, ఆపేశారు. ఈసారి ఫస్ట్ వేసేది రోడ్. అమౌంట్ అయితే మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, మీకు మేము దగ్గర ఉండి చేపిస్తారని చెప్పి అందుగా మాకు చేయించింది. తెలుగుదేశాన్ని దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం అందరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. జనసేన తెలుగుదేశం కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి కాబట్టి మనం అందరం ఓటేసి జనార్దన్ గారిని గెలిపించుకోవాలి. మనకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. మన పిల్లలకి అందరికి ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం బాగుపడాలి అని చెప్పని మనం అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన వీళ్ళ సమస్యలు కూడా మీరు జనార్దన్ గారితో చెప్పి వాళ్ళ సమస్య తీరుస్తారని మేము కూడా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము. వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు ఇక్కడ ఉంటూనే ఉన్నారు. మీరు గమనించి అన్నీ చేస్తారని మేము కోరుకుంటున్నాము. మేము ఫస్ట్ కానించి తెలుగుదేశమే, అందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం ఆయన గెలిపించుకుంటాము. రాష్ట్రం బాగుండాలి అని కోరుకుంటాం. గెలవాలి మన తెలుగుదేశం పార్టీ. మరి అదే విధంగా దామచర్ల జనార్దన్ రావు గారు ఇక్కడ అఖండ మెజారిటీతో రేపు పొద్దున చెవులు తూట్లు పడేలాగా ఏంది మనం అలా వర్క్ చేయాలి. ఫస్ట్ గోపి గారికి, అందరికి, సాంబయ్య గారికి, అందరికి, దీపు గారికి, అందరికి కూడా మా కృతజ్ఞతలండి. అందరికీ ఒక
10 రోజుల క్రితం ఇలాగ అక్కడ అందరూ అడుగుతున్నారు, ఒకసారి ఇలా మాట్లాడాలి, ఇక్కడ ప్రాబ్లం ఉందంటున్నారు, వదిన మాట్లాడదాం వస్తామని చెప్పని ఉంది. సరే ఒకసారి పెట్టుకుందామను, ఈరోజు అదే ఏర్పాటు చేస్తున్నాం, ఒకసారి రా అని చెప్పి అడిగారు అందరూ ఈ రోజును. మెయిన్ సమస్య అంటే ఇప్పుడు మేము వస్తుంటే చూస్తుంటే అర్థమవుతుంది, రోడ్డు అనేది ఎంత ఘోరంగా ఉన్నది. అంటే నడవడానికి రాత్రులు అయితే అసలు వెలుతురు కానీ ఏమీ లేకుండా పెద్దవాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతూ ఉంది. ఇప్పుడే మన డివిజన్ పెద్దలందరూ కూడా చెప్పారు. లాస్ట్ టైం మన 19కి ముందు జనార్దన్ గారు లాస్ట్లో మీ డివిజన్ కూడా ఈ రోడ్డు చూసారంట, ఈ సత్రం సమస్య అంతా కనుక్కున్నారంట. ఆల్మోస్ట్ అన్ని అంటే పైప్ లైన్ కూడా వేసారంటే రోడ్డు కూడా వేయిద్దామని చెప్పని, కోర్టు సమస్యను కూడా లాయర్లు ఏర్పాటు చేసి అంతా కూడా చూసుకోమని చెప్పారు. ఈ లోపల మన 19లో మన గవర్నమెంట్ పోవడంతో అక్కడ అది ఆగిపోయింది. ఈ 5 years నుంచి మళ్ళీ జనార్దన్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఉండిపోయింది తప్ప మళ్ళీ 5 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదని చెప్తూ ఉన్నారు అంతాను. మీ సమస్య అందరూ అర్థమైందేమో. నేను జనార్దన్ గారికి కూడా ఒకసారి దృష్టి తీసుకెళ్తాం. మన డివిజన్ వాళ్ళు అందరూ కూడా మన రాజమౌళి గారు కానీ సాంబయ్య గారిని మీరందరూ గోపి గారు కానీ అందరూ వస్తారు రేపు పొద్దున్న. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు. ఫస్ట్ డెఫినెట్గా రేపు మన పార్టీ రాగానే ముందు మీ ఈ కోర్టు సమస్య ఏంటన్నది చూస్తారు. మీ రోడ్డు కూడా మీకు పూర్తి అవుద్దమ్మా, డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ అన్నీ పూర్తి అవుతాయి. డెఫినెట్గా చెప్తాం మీ జనార్దన్ గారికి. మెయిన్ సమస్య ఇంకా ఏమన్నా ఉందా, ఏమైనా చెప్తాలనుకుంటున్నారు ఎవరన్నా ఏదన్నా? అంటే సమస్యనే కాదు అసలు పోనీ అంటే లే అంటే అడ్రస్లో తారుమారు అవుతుంది ఇక్కడ. అంటే ఒక సుభాష్ లెక్క దాకా మీరేంటంటే అది దాన్ని కరెక్ట్ చేయాలండి. అంటే తారుమారు అంటే ఎలా అమ్మ మీరు చెప్పేది? అడ్రస్ పెడుతున్నారు దేనికోసం? దేనికోసం అంటే అంటే మా కోర్టు చూపించుకుంటానికి, ఓకే అవతల బలం చూపించుకుంటానికి. ఇప్పుడు మేము ఉన్నాము, ఒక 100 మంది ఉన్నాం అనుకోండి, 100 మంది అవతల వాళ్ళలో చేరిస్తే అప్పుడు వాళ్ళ 250 అవుతుంది, మా 50 అవుతుంది. అప్పుడు మీరు చూసేటప్పుడు ఏమనుకుంటారంటే 50 మంది సపోర్ట్, 50 మందే కదా అంటారు. అక్కడ 450 అంటారు, అక్కడ 450 ఏముండవు, అక్కడ ఉండేది 30 కానీ మాయి కూడా అటు కలిపి అడ్రస్లు తారుమారు చేసి ఆ పేట నీ పేట, ఈ పేట నా పేట చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. అది మాత్రం ఫస్ట్ ఈ ఏరియాలో ఈ డివిజన్లో అసలు ఎంతవరకు అయితే ఉంది అనేది అంటే బోర్డుల విషయం కానీ ఏదైనా ఒరిజినల్గా ఎంక్వైరీ చేయాలి. అమ్మా ఒక్కసారి మీకు ఆవిడ చెప్పారు అర్థమైందిగా మీ డివిజన్ అంటే కాదు, అందరికి ఉన్న సమస్య కాదు నేను అంటుందంటే మీరు ఒకసారి చూస్తున్నారు కదా ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటంటే ఫోర్త్ లైన్ దాకా అది వచ్చింది. మాకు రేషన్ కార్డులో కూడా సొంతపేట అనేది వచ్చింది. ఇంతకుముందు ఏ ఏరియాకి సపోజ్ అంట సొంతపేట ఉంది రేషన్ కార్డులో. ఇంతకుముందు రేషన్ కార్డు కరెక్ట్ అడ్రస్ ఉండేది, కరెక్ట్ ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే కిలోపేట మొత్తం కిలోపేట రైలుపేట ఏరియా పేరు రైలుపేట అయితే క్లోపేట చేశారు. ఇప్పుడు ఇంతకుముందు చెన్నై వీధి ఇది ఫస్ట్ స్టార్టింగ్ చెన్నై వీధిని దాన్ని మార్చేస్తానికి మాకు ఇన్ని లైన్లు ఉన్నాయి అంటారు. ఎలా ఉంది అన్ని లైన్లు ఉండవు కదా. మా లైన్స్ కూడా మీరు ఎంక్వైరీ చేయించి మేము ఎక్కడున్నామో మమ్మల్ని నిర్ణయించాం. అది మా ఏరియా మాది కానీ దాన్ని కూడా మేము క్లబ్ పెట్టడానికి మేమందరం కలిసే మళ్ళీ టీంకు ఎమ్మెల్యే కానీ టీంకు అంటాం మేము చిన్నప్పటి నుంచి. అందరూ మాకు అంతా మేమంతా ఒకటే, కాకపోతే మాలో విభేదాలు లేకుండా. మీ బాధ అర్థమైందంటే మీకు ఒక మా ఇది ఏరియా మా ప్లేస్ ఇది మాకు ఒక అడ్రస్ అదే మీకు కావాలని గుర్తింపు కోరుకుంటున్నారు. కరెక్టే కదమ్మా, ఎవరైనా అనుకునేది కదమ్మా. అంటే ఎవరికైనా చెప్పాలంటే ఎక్కడుంటున్నావు అని అడుగుతారు. ఎవరైనా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. అడుగుతున్నప్పుడు మా పలానా ఏరియా పలానా చోట మా ఇల్లు అని చెప్తా ఎవరైనా సరే. ఇక్కడేమో దానేమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియా పేరు చెప్పుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక రాన్ చేస్తూ ఉన్నారు. సపోజ్ ఏంటంటే ముందు అది బాబు విలేజ్ లైన్ అనేది ఫస్ట్ ఉంటుంది. అది దాని 5th కిలోమీటర్ 5th లైన్ కింద చదివాను. దానికి 5th లైన్ కింద వదిలేసాను. 6th లైన్ కింద ఈ లైన్ చెన్నై వీధి అసలు యాక్చువల్గా చెన్నై వీధిని మేము అడుగుతుంది ప్రకాశం వీధి అని మేము చెప్తున్నాం. దాన్ని తీసేసి దాన్ని కూడా పెట్టాలి. 20 సంవత్సరాలు మేము పోరాడుతున్నాము. 20 సంవత్సరాలు పోరాడి కోర్టులో గెలుచుకొని మేము అన్నీ చేసాము. అన్నీ చేసిన తర్వాత మాకు అయింది. కానీ మేము అనేది ఏంటంటే ఏదైనా ఉన్నది ఉన్నట్టు అదే కరెక్ట్. మా అసలు అడ్రస్ మాకు కావాలంటారు. తప్పకుండా అమ్మ మీ సమస్య కంపల్సరీ జనార్దన్ గారి దృష్టి తీసుకెళ్దాము ఒకసారి. అనేది తీసుకెళ్ళి అదే పొద్దున అదే దాన్ని రెవెన్యూలోనే చేయాలనేది మున్సిపాల్లో చేయాలి ఎలాగనేది మనకు
ఒక్కసారి మున్సిపల్ ఆఫీస్లో ఒక్కసారి కనుక్కొని దాన్ని ఎలా చేయొచ్చు అనేది జనార్దన్ గారు చూసి డెఫినెట్గా అది ఆ సమస్య ఏంటనేది కూడా పరీక్షిస్తారు. మాట్లాడింది మేడం గారితో మాట్లాడింది కరెక్టా కాదా చెప్పా? ఓకే, నేను ఇప్పుడు పబ్లిక్గా చెప్పాను. మీరు చెప్పింది తప్పు కాదమ్మా, 100%. అంటే మీరు చెప్పింది కరెక్టే. మీకు మీ ఇంటికి మాకంటూ ఒక అడ్రస్ కావాలంటున్నారు, తప్పే ఉంది దాంట్లో. మాకు 5 లైన్ 6 లైన్ ఎంత బిల్డింగ్స్ అంత బిల్డింగ్లు ఉన్నా కానీ మేము వీళ్ళందరూ కోర్సు డమ్మీ అయిపోతున్నాం. లేదమ్మా, తప్పకుండా నేను చెప్తాను. జనార్దన్ గారు మేము పోరాడుతున్నాం, అడ్రస్ లేక పిల్లలు రాస్తే లెటర్లు రాక. లేదమ్మా, మాకేమవుతుంది ఏదైతే బోర్డులు ఉన్నాయి అక్కడ, బోర్డులు మొత్తం పీకేసేసారు. జనార్దన్ వేసిన ప్రతి బోర్డు కూడా పీకేసారు. మొత్తం మాకు సపోర్ట్. ఇది జరుగుతుంది కానీ లోపేట వాళ్ళు ఎవ్వరు మాకు తెలియదు కాదు, అందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పాలి అంటే అందరూ క్లాస్మేట్సే, వీళ్ళంతా క్లాస్మేట్సే, అందరూ ఇదే. కానీ ఒక్కళ్ళ గుండా మొత్తం ఏదో అనుకుంటున్నారు, ఆడ ఏమీ లేదు. ఏంటంటే ప్రాబ్లం అందరికీ ఉన్నాయి. ఏం చెప్పిన మెయిన్ ఇప్పుడున్న మన ఒంగోలు పరిస్థితి ఏంటంటే టీడీపీ వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య సృష్టిస్తున్నారు. అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళ అంటే డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూ, వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక ఇష్యూ చేస్తూ ఉన్నారు. మెయిన్ సమస్యకి ఇది ఉంది. ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు అంటే ఎప్పుడు కక్ష సాధించింది ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కూడా వాళ్ళకేం పెన్షన్లు కట్ చేయడం, వాళ్ళకి ఏదో రేషన్ కార్డులు కట్ చేయడం, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయడం మన గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ టీడీపీ వాళ్ళు అంటే కనుక కక్ష సాధింపు వాళ్ళ మీద ప్రతి ఒక్కటి జరుగుతుందమ్మా. ఇదంతా మీరొక్కటి కాదు, చాలా మంది చాలా విధాలుగా నష్టపోయారు, చాలా విధాలుగా బాధపడుతున్నారు అందరూ కూడాను. మెయిన్ ఏంటంటే మన టీడీపీ వాడడం అవడం, అది మెయిన్ కారణం. ఇంకొక 45 రోజులు మనం ఓర్చుకోవాలి. కూడా అదే మాకు ఏంటంటే మనిషికి ఎందుకులే వాళ్ళతో పొద్దున్న జనార్దన్ గారు గెలిసాక తప్పకుండా అన్ని పనులు మీ డివిజన్ పనులు మీ సమస్యలు అన్ని తీర్చుకుంటారు. కానీ పెన్షన్స్ ఇచ్చాం, ఇన్ని రేషన్ కార్డులు పెంచామని చెప్తున్నారు. కానీ వెనకాల ఎంతమందికి పెన్షన్లు పోతున్నాయి, ఎంతమందికి రేషన్ కార్డులు పోతున్నాయి మీ అందరికీ అర్థమవుతుంది కదా. అంటే ఏదైనా కరెంట్ ఛార్జీ పెరుగుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అర్థమవుతున్నాయి? 5 సంవత్సరాల్లో చాలా సార్లు 2004 నుంచి వేస్తున్నారు మేడం కరెంటు బిల్లు ఛార్జీలు జనాల మీద. అది తీసుకొని ఇప్పుడు మన మీద ప్రెజర్ చేస్తున్నారు. 19కి ముందు మీకు ఎంత వచ్చిందమ్మా కరెంట్ బిల్ మీరు చెప్పండి. పోనీ 100లో ఉండేది ఇప్పుడు వేలల్లో. ఇప్పుడు ఎంత ఉందమ్మా? 1500 అంటే 1000 రూపాయలు తేడా, 1200 తేడా. అవునా? ఎలా ఉంటుందో చూసారా పరిస్థితి అసలు? వాళ్ళ నాన్నగారు హయాంలో సంబంధించినవి ఇప్పుడు ఇతని హయాంలో వేస్తారు. అంటే అన్నిటికీ ఏదో ఒకటి ఏం చెప్పాలంటే కదా, ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరి మీద. అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారమ్మా, ఆ ఇచ్చేదానికంటే కూడా రెట్టింపు మన దగ్గర తీసుకుంటారు. బటన్ నొక్కే మేము ఇచ్చాము అంటున్నారు. దానికంటే ఎంత ఇదిగా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మీ అందరికంటే మగవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు మీ అందరికీ బాగా అర్థమవుద్ది. ఇంటి ఖర్చులన్నీ మీకు తెలుసు కాబట్టి ఎంత దారుణంగా ఇప్పుడు ఇంటి ఖర్చుల పరిస్థితి. అవునా? ఇది వరకు 19కి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఏదైనా కొనాలన్నా సరే ఊరకనే ఇచ్చామంటున్నారు. ఊరకి ఎట్లా ఇస్తారు? మన దగ్గర పక్క రాష్ట్రంలో పెట్రోల్ 10 రూపాయలు తగ్గితే మన దగ్గర 30 రూపాయలు ఎక్స్ట్రా. బస్ ప్రయాణం అది ఆడవాళ్ళు ఎవరు దాని టికెట్ తీసుకోగల, మీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతాయి అంతాను. అదొకటి ఉంది. ఇంకోటి మెయిన్, ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చే వరకు, 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలకి 1500 రూపాయలు డబ్బులు వస్తాయి. అంటే 60 సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 60 సంవత్సరాలకు మళ్ళీ ప్రతి నెల 1500 వస్తాయి. ఆ డబ్బుల సంగతి కూడా మీకు తెలియదు కదా. అదొకటి. మళ్ళీ మెయిన్, ఇప్పుడున్న గవర్నమెంట్లో పిల్లలు మీకు ఇద్దరికి వస్తుందమ్మా అమ్మఒడి? ఒక్కరికే కదా. కానీ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అందరికీ వస్తుంది. మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు జరుగుతుందమ్మా ఎక్కడైనా పిల్లలకి? లేదు కదా. ఇంకొకటి, ఇంటింటికి పైప్ లైన్ కుళాయి, ఫ్రీ కుళాయి ఇంటింటికంటే మనం దానికి ఏం కట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఫ్రీ కుళాయి ప్రతి ఇంటికి గవర్నమెంటే వేస్తారు అంతాను. మళ్ళీనేమో బీసీలకి పెన్షన్ 4000 చేస్తారని చెప్పారు. నిన్న 2 days బ్యాక్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన మంగళగిరిలో సభ పెట్టారు కదా 2 days బ్యాక్. ఆ రోజు డిక్లేర్ చేశారు 50 సంవత్సరాలకే వస్తారు, 4000 వస్తుంది. మళ్ళీ అది మీలాంటి తెలిసిన వాళ్ళేమో కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి మాటల మీద అంతాను.
ఎందుకంటే చాలా మందికి అర్థం కాదుకోవట్లేదు కదా, ఇంకా తెలియదు కదా. ఇప్పుడున్నాయే అంటున్నారు తప్ప ఎంతకంటే మంచి పథకాలు మన టీడీపీ గవర్నమెంట్ వస్తే వస్తాయేమో అందరికీ కూడా. మీరు ఇవన్నీ 10 మందికి తెలిసిలా చెప్పండి. మెయిన్ పథకాలు ఒకటే కాదమ్మా, మీరందరూ ఆలోచించి మీరు 10 మందికి చెప్పవలసిన విషయం ఏంటో చెప్పినప్పటి పిల్లల భవిష్యత్తు గురించి. ఇదే గవర్నమెంట్ ఇలాగే ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది ఒక్కసారి ఆలోచించండి. ఎవరికైనా ఇప్పుడు బయటకు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరికన్నా ఒక కంపెనీ అయినా వస్తాయి కదమ్మా మనకి. ఎవరైనా నమ్మి ఒక కంపెనీ అయినా తీసుకొచ్చారా మనకి? వచ్చిందా మనకి? ఇప్పుడున్న సీఎం నమ్మి ఉన్నాయే పోయినాయి. కరెక్ట్ అమ్మా, కాదమ్మా. ఒకటి మన వేరే పక్క రాష్ట్రాలలో మనకేంటంటే ఒక 20-30% ఇస్తారు జాబులు. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళ కోసం ఫస్ట్ చూసుకుంటారు. ఒక 20-30% పిల్లలు ఏంటంటే పక్క రాష్ట్రాలకే ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది వచ్చిన కంప్లైంట్ ఏంటో చెప్పినా మీకు ఓపెన్గా చెప్తూ ఉన్నాం. పిల్లలు చదువుకుని బయటకు వస్తున్నారు, ఖాళీగా ఒక 6 నెలలు ఓకే తిరుగుతారు. ఇంకొక సంవత్సరం తర్వాత ఏమవుద్ది? ఖాళీగా ఉన్నప్పుడు బుర్ర ఎలా తయారవుద్ది? బుర్ర రకరకాల ఆలోచనలోకి వెళ్తుంది కదా. ఖాళీగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా చెడు స్నేహాలు ప్రభావాలకు లోనవుతారు, అవునా కదా? దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎలా తయారైంది తెలుసమ్మా మీకు? గంజాయి, డ్రగ్స్. ఎక్కడ చూసినా బయటకు వస్తుంటే పిల్లలు చదువుకుని ఒక ఉద్యోగంలో సెటిల్ అయితే వాళ్ళ వల్ల భవిష్యత్తు బాగుంటే పేరెంట్స్ ఆనందంగా ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? బయటకు వస్తే జాబ్ లేదు, 1 year అలా తిరిగి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాలు, వీళ్ళు రకరకాలు ఇవన్నీ గంజాయిలు, డ్రగ్స్ తీసుకోవడాలు. దీనివల్ల పేరెంట్స్కి ఎంత నరకం ఒక్కసారి ఆలోచించండి మీరు. పిల్లల భవిష్యత్తు పాడైందంటే మనకే కదా, ఎంత బాధ అది. కానీ మన బిడ్డల సమస్యలు కానివ్వండి, రైలుపేట సమస్య కానివ్వండి. అమ్మా ఒకటి ముందు రేపు మహిళా దినోత్సవం తెలుసు కదా అందరికీ. ముందుగా అందరికీ అడ్వాన్స్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా. నమస్కారం అండి, ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారం. రేపొద్దున్న ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మహిళలు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడాను బాగా పైకి ఎదిగి ఉన్నారు. ప్రతి రంగం అంటే ఇదివరకు ఒక టైంలో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు అంటే ఇంట్లో భయపడేవారు, ఈ పనికి వెళ్ళకూడదు, ఆ పనికి వెళ్ళకూడదు, ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదని. కానీ ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరిని. మీరు పైకి రావాలి, మీరు ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పని. ఆడవాళ్ళు అన్ని రంగాలుగాను ముందుకెళ్ళి చాలా ధైర్యంగా ఉంటున్నారు ప్రతి చోట్ల. ఇప్పుడు ఇదే విధంగా అందరూ కూడా అంత స్వశక్తితో ప్రతి మహిళ కూడా వాళ్ళకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి పెంచాలి, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి. చెప్పండి అందరూ ఇదే ఇప్పుడు చెప్పారు. మన కంపల్సరీ అది పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి, మన రాష్ట్రం బాగుపడుతుంది కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా ఇంకొక మరోసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3000 పద్ధతైన శిక్షణలు 20 లక్షల కొలువులు 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో